హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, కొడాలి నాని మామూలుగా అయితే చాలా ఫైల్గా ఉంటారు. ఆయన ఎలక్షన్స్ ముందు ప్రచారంలో కూడా అలానే ఉన్నారు. ఎలక్షన్స్ తర్వాత ఆయన చాలా కామ్ అయిపోయారు. అయితే ఇప్పుడు ఆయనకు సంబంధించిన ఒక న్యూస్ వచ్చింది సార్. ఆయన అస్వస్థతతో బాధపడుతున్నారు, పడిపోయారని చెప్పేసి వార్త వచ్చింది. అసలు ఆయనకి ఏమైంది సార్? కొడాలి నాని నిన్న అక్కడికి వెళ్ళాడు, గుడివాడకి. యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీతో ఆయన హైదరాబాద్లో ఉన్నాడు, బంధువుల దగ్గర. అయితే ఆయన ఇంకా దగ్గరికి వస్తున్నాయి కదా, ఒకసారి నేను పోయి కేడర్ తనతో మాట్లాడతానని చెప్పి వెళ్ళాడు. సో వెళ్ళి అక్కడ ఒక మండల వాళ్ళతో కూర్చొని అక్కడ ఎట్లా జరిగింది, పోలింగ్ సరళి ఏంటి, ఎట్లా వేశారు ఏంటి, ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు సడన్గా ఆయన సోఫాలో కుప్పగూలిపోయాడని చెప్తున్నారు. ఇమీడియట్గా ఆయనకి ఫస్ట్ ఎయిడ్ చేసి ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో తీసుకెళ్తే ఈయనకి ఏం ప్రాబ్లం లేదు, ఆయన మెంటల్గా బాగా డిస్టర్బ్డ్గా ఉన్నాడు, దానివల్ల ఇబ్బంది అయింది. కాబట్టి మెంటల్గా ఆయన్ని కొంత డిస్టర్బ్ కాకుండా చూసుకోండి అనేది చెప్పి బాగా వీక్గా ఉన్నాడు కాబట్టి సెలైన్ ఎక్కించారు. సెలైన్ ఎక్కించి కాసేపు అయినాక ఆయన్ని పంపించినట్టుగా తెలుస్తుంది. బట్ వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇమీడియట్గా హైదరాబాద్ నుంచి గుడివాడ వెళ్ళి హాస్పిటల్లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్కి ఆయన అక్కడ ఉంటే ఎవరో ఊరు కలుస్తారు, ఏదో ఒక టెన్షన్ ఉంటుంది. సో హైదరాబాద్కి తీసుకొచ్చేసి కౌంటింగ్ ముందు వరకు కూడా ఇక్కడే పెడదామనేది వాళ్ళ ప్లాన్ అనమాట. ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ కొంత ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఇంతకుముందు ఆయనకి క్యాన్సర్ అని కూడా ఒక పుకారు క్రియేట్ అయింది. బట్ అది అబద్ధం అనేది ఆయన తర్వాత చెప్పాడు. బట్ ఆయనకి కొంత బీపీ కావచ్చు, లేకపోతే ఏమన్నా అట్లాంటి ఇష్యూస్ ఉన్నట్టుగా ఉంది. సో దానివల్ల ఇది కూడా జరిగి ఉండొచ్చు. మామూలుగానే సైకోసోమాటిక్ ఇవి అంటారు అన్నమాట లక్షణాలు. సైకోసోమాటిక్ అంటే మనం మానసికంగా బాగా ఆందోళనకు గురైనప్పుడు దాని ఎఫెక్ట్ మన బాడీ మీద పడుతుంది అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ఒక బాగా టెన్షన్ అవుతుంటే సడన్గా మనకి బ్యాక్ పెయిన్ వచ్చేయచ్చు, మెడ నొప్పి రావచ్చు. ఇలాంటి ఎఫెక్ట్లు కూడా చాలా జరుగుతుంటాయి. అదేంటంటే మెంటల్ ప్రెజర్ అనేది మైండ్కి బాడీకి రిలేషన్షిప్ ఉంటుంది కాబట్టి ఆ మెంటల్ ప్రెజర్ అనేది ఫిజికల్గా కూడా అఫెక్ట్ అవుతారు. అందుకని చాలామంది మెంటల్గా మీరు సౌండ్ మైండ్ ఉంటే సౌండ్ బాడీ ఉంటుంది అనేది చెప్తుంటారు. రివర్స్ కూడా చెప్తుంటారు, సౌండ్ బాడీ ఉంటే సౌండ్ మైండ్ ఉంటుంది. సో ఈ రెండింటికి ఉన్న కొరిలేషన్ అటువంటిది. సో ఈయన ఇప్పుడు బాగా ఆందోళన చెందుతున్నట్టుగా అర్థమవుతుంది. మేబీ చాలామంది ఎమ్మెల్యే అభ్యర్థుల పరిస్థితి ఇదే ఉండొచ్చు. అందుకని చంద్రబాబు లాంటి వాళ్ళు కానీ, జగన్ లాంటి వాళ్ళు కానీ రోజు యోగాను, తర్వాత ఎక్సర్సైజెస్, మెడిటేషన్ ఇవి ఎందుకు చేస్తారంటే ఈ టెన్షన్ని వాళ్ళు ఛానలైజ్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. లేకపోతే ఏమవుతుందంటే ఆ ప్రెజర్ బాడీ మీద పడడం, హెల్త్ మీద పడడం అనేది జరుగుతుంది. చాలామందికి ఇవాళ ఈ సైకోసోమాటిక్ డిసీజెస్ బాగా పెరిగాయని నేను ఆ మధ్యన ఒక బుక్ చదివాను. ఆ బుక్లో మొత్తం డేటా చూసుకున్నప్పుడు విపరీతంగా వరల్డ్ లెవెల్లో సైకోసోమాటిక్ డిసీజెస్ బాగా పెరిగాయని చెప్తున్నారు. మామూలు హాస్పిటల్కి వెళ్తేమో మనల్ని శరీరాన్ని వాడు డీల్ చేస్తాడు కాబట్టి మైండ్ని వాడేం చేయడు. సో ఇట్లాగా అడ్వైజ్ ఇచ్చి ఊరుకుంటారు, నువ్వు టెన్షన్ పడుతున్నావు, టెన్షన్ తగ్గించుకోండి. అతను తగ్గించుకోలేక కదా అది వచ్చేది. తగ్గించుకోవాలంటే సైకాట్రిస్ట్ దగ్గరికి, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అది మనకి ఇంకా ఈ కల్చర్ డెవలప్ కాలేదు. సైకాట్రిస్టుల దగ్గరికి వెళ్ళడం అనేది ఇంకా కల్చర్ లేదు. అందుకనే భక్తి ఎక్కువ ఇప్పటికి కూడా ఉంది. అంటే భక్తి ఆ ప్లేస్లో భక్తి ఉందన్నమాట. సైకాలజీ ప్లేస్లో భక్తి ఉంది. మన భక్తి ఛానల్లో చూస్తే కూడా వాళ్ళు సైకాలజిస్టుల దాకా మాట్లాడి ఇదేదో అదేదో ఆకు పెట్టుకోండి మీ ఇంట్లో, లేకపోతే ఇంకేదో రాయి పెట్టుకోండి, దాని మీద మీ పేరు రాసి పెట్టండి, ఏవో ఇవి చెప్తుంటారు. ఇది పనిచేయదు. ఎందుకు పనిచేయదు అంటే అది బిలీఫ్ ఉన్నంత వరకు పనిచేస్తుంది కొంతవరకు. ఎందుకంటే అది రాయి పెట్టినాక అమ్మయ్య మన సమస్యలు సాల్వ్ అవుతాయని అనుకుంటాడు. కానీ మైండ్లో ఉన్న సమస్య బయటికి వెళ్ళదు కదా. అందుకని సైకాలజీ ట్రీట్మెంట్ వాళ్ళకి అవసరం. భక్తి అనేది ఎప్పటికి కూడా రీప్లేస్ చేయదు. కానీ మనకి ఇప్పటికి కూడా ఏంటంటే ట్యాబు ఉంది. సైకాలజిస్టుల దగ్గరికి పోతే నీకు పిచ్చేమో అనుకుంటారు. సైకాలజీ అంటేనే పిచ్చి ఉండేవాళ్ళు వెళ్తారు, మెంటలీ ప్రాబ్లం ఉంటేనే వెళ్తారని. మెంటలీ ప్రాబ్లం ఉండడం తప్పు కాదు. మనం
మనకు జరిగే అనేక విషయాల మీద ఎలా రియాక్ట్ అవుతాం అనే దాన్ని బట్టి మన మైండ్ అఫెక్ట్ అవుతుంది. సో ఈ అఫెక్ట్ అవ్వడం జరిగినప్పుడు మనం ఎట్లాగైతే ఫిజికల్గా మనకి జ్వరమో ఇంకొకటో కడుపు నొప్పి వస్తే ఎట్లాగా మనం మెడికల్ హెల్ప్ తీసుకుంటామో, అలాగే మైండ్కి వచ్చినప్పుడు కూడా మనం వెళ్ళి సైకాలజిస్ట్ని కలవడం. సైకాలజిస్ట్కి బేసిక్ ఏంటంటే సైకాలజిస్టు మెడిసిన్స్ ఇవ్వడానికి ఆయనకి అధికారం ఉండదు. ఎందుకంటే తను ఎంబీబీఎస్ చదువు ఉన్నాడు. సైకాట్రిస్ట్ ఎంబీబీఎస్ చదివినాక సైకాట్రీ చదువుతారు. అందుకని దే కెన్ ప్రిస్క్రైబ్ డ్రగ్స్ ఆల్సో. సో ఇవాళ న్యూరో సైన్స్ కానీ మైండ్కి సంబంధించిన రీసెర్చ్ కానీ బాగా అడ్వాన్స్డ్ డెవలప్ అయింది. అందుకని బ్రహ్మాండమైన మెడికేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అందుకని మనకి మరీ సివియర్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం సైకాట్రిస్ట్ని కలవాలి. ఇప్పుడు ఈయన కూడా నాకు తెలిసి ఈయన మంచి సైకాట్రిస్ట్ని కలిసి కొంత మెంటల్ డిస్టర్బెన్స్కి కూడా ఆయన కొంత మెడికేషన్ వాడితే మంచిది. ఎవరు కొడాలి నాని కూడా. ఎందుకంటే ఈయనకే కదా, అందరికీ ప్రెజర్ ఉంటుంది. బాగా టైట్ ఉంది, స్వీపింగ్ లేదు. స్వీపింగ్ ఉంటే వీళ్ళు ఆనందంగా ఉండేవాళ్ళు, ఓడిపోతాం అనుకున్న వాళ్ళు కూడా ఎట్లాగో ఓడిపోతాంలే అనుకుని ప్రశాంతంగా ఉండేవాళ్ళు. స్వీప్ లేదు కాబట్టి టైట్ ఉంది. టైట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే డబ్బులు రకరకాల ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. డబ్బులు పంచారు వీళ్ళు, ఇప్పుడు డబ్బులు పోతుంది. ఓడిపోతే ఆ డబ్బులు వీళ్ళు పెట్టిన 20-30 కోట్లు మినిమం పెడుతున్నారు ఈ మధ్య. అది 50 నుంచి 100 కోట్లకు కూడా వెళ్తుంది. సో ఇంత డబ్బులు ఎలా రికవర్ అవుతుంది? సో ఇది మేజర్ టెన్షన్ రాజకీయాలు. మనం అనుకుంటాం కానీ రాజకీయ నాయకులు ఏదో బ్రహ్మాండంగా సంపాదించేస్తున్నారని. అందరూ సంపాదించలేరు. చాలామంది డబ్బులు పోగొట్టుకునే పరిస్థితి కూడా చాలా వాటిలో ఉంటుంది. అందుకనే ఇప్పుడు ఏంటంటే మొన్న కూడా మనం విన్నాం, వీళ్ళ అనుచరుడు ఒక ఆయన వీడియో చేశాడు. సార్ చాలా చోట్ల డబ్బులు తీసుకొని వాళ్ళు కింది స్థాయిలో పంచలేదు, మధ్యలో తినేశారు, వాళ్ళ మీద మీరు కుక్కలకి ఇచ్చండి అని, కుక్కల్ని పంపించండి అని వీళ్ళ తమ్ముడు నాని వాళ్ళ తమ్ముడు చిన్ని అనుకుంటాను, ఆయనకి అడ్రస్ చేస్తూ అతను వీడియో చేశాడు. అది కూడా వైరల్ అయింది. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళ టెన్షన్ అర్థమవుతుండేది. వీళ్ళు డబ్బులు ఇచ్చారు మీడియేటర్స్కి, మధ్యలో ఉన్న వాళ్ళకి. అంటే స్థానిక లీడర్లు ఉంటారు, వీళ్ళకి డబ్బులు ఇస్తారు. వీళ్ళు కదా పంచాలి, వీళ్ళు ఇంటింటికి పంచలేరు కదా. ప్రతి చోట స్థానిక నాయకులకి డబ్బులు ఇస్తారు. మీరు ఈ 2 విలేజ్లో 2 వార్డులో పంచండి అని. వాళ్ళు వెళ్ళి అక్కడక్కడ 2-3కి ఇచ్చేసి వచ్చేస్తారు. ఆ డబ్బులు వాళ్ళు నొక్కేస్తారు. సో అది వీళ్ళు తెలిసినా కూడా వాళ్ళని ఏమి చేయలేరు. ఇటువంటి ఇష్యూస్ ఉంటాయి. సో అందువల్ల టెన్షన్ ఉంటుంది. సో ఇప్పుడు వెళ్ళి ఆయన రివ్యూ కూర్చున్నప్పుడు వచ్చి అన్యాయం జరిగిపోయిందన్న, అక్కడ ఆ బూత్లో మనకి అంతా మొత్తం తెలుగుదేశానికే పడ్డాయన్నా, మనోళ్ళు డబ్బులు ఇవ్వలేదన్నా, వాళ్ళు కరెక్ట్గా ఇచ్చారు, ఇలాంటివేవో రిపోర్టింగ్ వస్తుంది. దానివల్ల ఈ టెన్షన్ వచ్చేస్తుంది. అటువంటి ఒక ప్రెజర్కి లోనయ్యి ఆయనకి బీపీ రైజ్ అయి ఉంటుంది. ఆ ప్రెజర్లో ఆయన స్పృహ కోల్పోయి ఉంటాడు. ఒక్కోసారి లో బీపీ ఉన్నా కళ్ళు తిరిగి కింద పడిపోతారు, ఒక్కోసారి హై బీపీ వచ్చినా కళ్ళు తిరిగి కింద పడిపోతారు. సో అటువంటి ఫ్లక్చువేషన్స్ ఆయనకి జరుగుండే అవకాశం ఉంది. సో ఇవి అందరికీ ఉంటాయి. దీన్ని ఎవరెవరు ఎలా మేనేజ్ చేస్తారనేది వెరీ ఇంపార్టెంట్. ఇంత గ్యాప్ రావడం కూడా కష్టం మనకి. ఇంత గ్యాప్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే బీజేపీ కావాలని ఇలా డిజైన్ చేసింది. ఎందుకంటే దేశం మొత్తం వాళ్ళు ఇద్దరు తిరగలేరు కాబట్టి. సో తమకు అనుకూలంగా ఉండేట్టుగా ఇంత 7 ఫేజుల్లో పెట్టారనమాట. సో ఇది ఇలాంటి వాళ్ళ కొంప ముంచుతూ ఉంది వాళ్ళు చేసిన పని. ఎందుకంటే ఇన్ని రోజుల్లో టెన్షన్ని భరించడం మామూలు విషయం కాదు కదా. సో అది జరిగినట్టుగా మనకి అర్థమవుతుంది. అదర్వైజ్ ఆయన్ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళైతే చూసుకుంటారు. బట్ దీని నుంచి గ్రహించాల్సింది ఏంటంటే, మనం విపరీతంగా టెన్షన్కి ఏదైనా గురవుతూ ఉంటే, యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటే సైకాలజిస్ట్ని కలవడం అనేది ఇంపార్టెంట్. దట్ ఈస్ ద బాటమ్ లైన్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.